నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం సార్లపల్లి గ్రామంలో చెంచు గిరిజన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం మాజీ సర్పంచ్ మల్లికార్జున్పై మన్ననూర్ గ్రామంలో మరో వర్గానికి చెందిన చెంచులు దాడి చేశారు. దీనికి ప్రతిగా మరో వర్గానికి చెందిన యువకుణ్ణి కూడా చితకబాదడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై అచ్చంపేట పోలీసులు స్పందించి సార్లపల్లి గ్రామానికి చెందిన 20 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే బాధిత కుటుంబాల మహిళలకు పోలీస్ స్టేషన్లోకి అనుమతి నిరాకరించడంతో గేటు వద్దే వారు నిరసన వ్యక్తం చేశారు. మా చెంచులను అకారణంగా కొట్టి స్టేషన్కు తీసుకెళ్లారంటూ ఆరోపణలు చేస్తున్నారు బాధిత కుటుంబాలు. కిడ్నాప్ చేయడం మా చెంచుల గురించి ఏదైనా మంచి విషయాలు చెప్పటోళ్ళనే పెద్దోళ్ళనే మాకు తెలియలేదని తెలుగులేమన్నా తెలుగు మాటలు చెప్తా వాళ్ళనే కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఆ మీటింగ్ మొత్తం అయిపోయినప్పుడు తెచ్చి ఇంటికాడ దింపి వెళ్ళిపోతుంటారు సార్. ఎవరు సార్ ఆయన పొలం లేకుండా ఎన్ని చేస్తారు చదువుకునే పిల్లల మీద కూడా కేసు పెట్టింది. మందులకు వచ్చి మందులకు వస్తే మందులు తీసుకొని వస్తుంటే ఈయన ఫోన్ చేసి ఆగు మల్లికార్జున ఏడ ఉన్నా అని ఆపి వాళ్ళు ముగ్గురు మొబైల్లో ఇద్దరు ఆడలు వచ్చి ఆడ పట్టుకొని పోయారండి. నేను చూసింది అంబేద్కర్ కూడా మొన్నూరులో అంబేద్కర్ మొన్నూరులో మాకు కూడా తెలియదు. మేము హాస్పిటల్కి వచ్చి గ్లూకోజ్ పెట్టుకున్నాము. మేము వచ్చినట్టే చూసింది బాగా ఊళ్ళే కొట్టి రాని మేము ఏడున్నామని అనుకుంటే ఫోన్ చేసుకుంటూ వస్తే అమరావతిలో ఉన్నాను అన్నాడు. మళ్ళీ తర్వాత అందరూ వచ్చినాక నేను అమరావతి పోయినా సార్. అమరావతి పోయినాం అంతే. క్రిస్టియన్స్ సార్ ఆయన పెద్ద పూజ చేస్తారు. ఆయన దేవుని చేసుకుంటారు. అయితే అంటే క్రిస్టియన్స్ లో నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నా ఆయన క్రిస్టియన్లు అట్లా ఆడపిల్లలు అట్లా ఇంకా ఏం మాట్లాడతారు సార్.